స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు మీకోసం. అద్దె బస్సు డ్రైవర్ పై దాడికి నిరసనగా బస్సు నిలిపివేత, కార్మికులకు రక్షణ కల్పించాలని సిఐటియు నిరసన. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాటును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. హెలిప్యాడ్ సభ ప్రాంగణాల పరిశీలన. కాటికాపర్లంతా ఐక్యమవుతాం, 4వ తరగతి ఉద్యోగాభివృద్ధికై ఉద్యమిద్దామని ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు ఎండి ఆనంద్ బాబు పిలుపు. దాడిపై నంద్యాలలో మెరుపు సమ్మె చేసిన హైర్ బస్ డ్రైవర్లు, నిలిచిన వందలాది బస్సులు. శ్రీ మంచిర హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ. నంద్యాల జిల్లా ఆలగడ్డ డిపోకు చెందిన హైర్ బస్సు కడప జిల్లా మైదుగురు వెళ్తున్న సందర్భంలో దువ్వూరు దగ్గర ఇంటి దగ్గర బస్సు ఆపలేదని బస్సు డ్రైవర్ అయిన మహమ్మద్ పై దాడి చేయగా తలకు బలమైన గాయాలు తగిలాయి. డ్రైవర్ పై దాడికి నిరసనగా హెయిర్ బస్ డ్రైవర్లంతా కర్నూలు అనంతరం కడప జిల్లాలలో బస్సులను బంద్ చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో సిఐటియు ఆధ్వర్యంలో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు మాట్లాడారు. ఇప్పటికే బస్సులో 120 మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తుండగా ఎక్కడ పడితే అక్కడ ఆపడం ఎలా కుదురుతుందని అన్నారు. డ్రైవర్ మహమ్మద్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కర్నూలు జిల్లాలో గతంలో ఇమిగనూరు దగ్గర కూడా డ్రైవర్ పై దాడి చేయడం జరిగిందని తెలిపారు. అద్దె బస్సు డ్రైవర్లపై దాడి చేసిన సందర్భంలో ఆర్టీసీ యాజమాన్యమే జోక్యం చేసుకుని దాడి చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆర్టీసీలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తగినన్ని బస్సులు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో హెయిర్ బస్సు కార్మికులు యూనియన్ జిల్లా అధ్యక్షులు సుభయ్య గౌడ్, గౌరవ సలహాదారులు ఎస్ శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి యు శ్రీనివాసులు, జిల్లా నాయకులు రాంబాబు, చెన్నకేశవులు, మద్దిరెడ్డి మధు, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను డ్రైవర్ని కొట్టినారు సార్. ఆలగడ్డ డిపో డ్రైవర్ని సర్వీస్ చేస్తున్నాగా ఇంటి దగ్గర ఆపలేదని చెప్పి దువ్వూరు దగ్గర భయంకరంగా కొట్టినారు సార్. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనకి సంఘీభావనంగా మేము సమ్మె చేస్తున్నాం సార్. నిరసన అన్ని. అవును సార్, కడప గుడక సార్, కడప అన్ని. ఈరోజు ఆర్టీసీలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లంతా కూడా బస్సులు ఆపి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కారణం ఏమంటే నిన్న ఆళ్లగడ్డ కడప మధ్య తిరుగుతున్నటువంటి అద్దె బస్సు డ్రైవరు దువ్వూరు దగ్గర ఇంటి దగ్గర తనకు బస్సు ఆపలేదని చెప్పి ఒక ప్రయాణికుడు డ్రైవర్ పైన దాడి చేయడం జరిగింది. 10 కుట్లు పన్నాయి. ఆయన హాస్పిటల్లో ఈరోజు చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు కర్నూలు ఉమ్మడి జిల్లా అంటే నంద్యాల కర్నూలు జిల్లాలో మాత్రమే కాకుండా కడప అనంతపురం జిల్లాలో కూడా ఇప్పుడు కొన్ని డిపోల్లో ఆల్రెడీ బస్సులు బంద్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపోలు 4 డిపోలు కూడా ఇప్పటికీ బంద్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఇది ఇప్పుడే కాదు, మేము గతం నుంచి కూడా చెప్తున్నాం. ఏదైతే స్త్రీశక్తి పథకం మీరు ప్రారంభిస్తున్నారో ప్రారంభించే సమయంలోనే ప్రభుత్వం దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా
గతంలో ఉన్నటువంటి తెలంగాణ, కర్ణాటకలో జరిగినటువంటి సంఘటనలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు బస్సుల సంఖ్య పెంచాలి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద ప్రధానమంత్రి దిగేందుకు హెలిప్యాడ్ తో పాటు సభ ప్రాంగణం ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు, సభికులు పార్కింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రత్యక్షంగా పరిశీలించారు. దేశ ప్రధాని మొదటిసారిగా కర్నూలు జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరితో పాటు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ, రాజు, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు ఉన్నారు. కాటికాపర్లతో ఐక్యమయ్యే వృత్తిదారులందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా వృత్తి కల్పించేదాకా ఉద్యమిద్దామని శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపర్ల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం వెల్దుర్తి మండల కేంద్రంలోనే మారెమ్మ దేవాలయంలో కేవీపీఎస్ మండల నాయకులు మధు అధ్యక్షతన కాటికాపర్ల సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎండి ఆనంద్ బాబు, మండల కన్వీనర్ గురిగించ నాగరాజు మాట్లాడారు. సాంప్రదాయం పేరుతో సమాజం అంటకట్టిన వృత్తిని సామాజిక బాధ్యతగా స్వీకరించి వృత్తిని నిర్వర్తిస్తున్న కాటికాపర్లు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారన్నారు. ఇప్పటికీ ఈ వృత్తికి ప్రభుత్వ గుర్తింపు లేదు అని అంటే పాలకులు దానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుందన్నారు. సమావేశంలో మండల నాయకులు రంగస్వామి, మధు, లాజర్, ప్రభుదాసు, నాగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు చేసే ప్రతి వృత్తి దుర్మార్గమే, అది ఏదైనా కావచ్చు. అందుకోసమే దీంట్లో సమూలమైన ఒక మార్పు తీసుకొని రావాలా, ఎంతో కొంత బుద్ధిని కల్పించాలా, ఈ కడుపులకు మాడే కడుపులకు కనీసం కొన్ని మెతుకులు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయాలని చెప్పేటువంటి ఒక లక్ష్యంతో మనం పనిచేస్తాము. అందులో భాగంగానే ఈరోజు 6 సంవత్సరాలు చిన్న కదలిక వచ్చింది. గవర్నమెంట్ దగ్గర మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. 4,000 మంది కాటికాపర్లతో ఒక పెద్ద ర్యాలీ పెడితే అప్పటిదాకా చర్చ కూడా లేదు. ఇది అందరినీ నల్ల చొక్కాలు వేసుకోమన్నాం, అందరు ఎర్రకండ వేసుకోమన్నాం, తెల్ల పచ్చి కట్టుకున్నాం, చేతిలో కర్ర పట్టుకోండి మీరు తిరగండి అని చెప్పేసి
కాబట్టి అట్లా చర్చించుకునే చేయడం కాదు, ప్రభుత్వం ముందు కూడా సమస్యను పెట్టారు. చూస్తాం చేస్తాం అనుకుంటే ప్రభుత్వం కాస్త వెళ్ళిపోయింది, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారితే ఏమవుతుంది, మళ్ళీ రేటు వచ్చే మొదలుపెట్టేటువంటి పంచాయతీ ఉంది. అంటే మనిషి మారినప్పుడల్లా మళ్ళీ సమస్య ముందుకు తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు. అందుకోసం ఈ గవర్నమెంట్ కు వచ్చిన తర్వాత కూడా పోయిన మార్చిలో మొదటి బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో విజయవాడ కార్యక్రమం పెట్టాం, పెద్ద ర్యాలీ పెట్టాం. ర్యాలీ పెడితే అడ్డుపోయింది గవర్నమెంట్. రైల్వే స్టేషన్ నుండి ధర్నా చౌక్ దాకా ర్యాలీగా పోతా ఉంటే ఆ జనాన్ని చూసి ఆపేశారు. ఒక్కసారి ఈ జనం కనబడితే ఏమనుకుంటారో చెప్పి 3 ముక్కలు చేశారు. ముగ్గురు అదే కొద్దిమందిలో ఒకసారి 3 దఫాలుగా వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయినా ఎన్ని పాయలుగా ఈ సందు నుండి వచ్చి ఆ సందు నుండి వచ్చి కూర్చుంటాడు, ఇడే కూర్చుంటాడు కదా. వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా ఎంతమంది ఉన్నామని చెప్పేసి. కొద్ది లేట్ కావచ్చు, 5-10 మంది లేట్ రావచ్చు, కానీ వచ్చే వాళ్ళైతే వచ్చిన తర్వాత కూర్చుంటారు కదా. కూర్చున్న తర్వాత ఆ వేదిక నుండే మనం పిలిపించాం, ప్రభుత్వానికి హెచ్చరించాం, మన సమస్యను వాళ్ళ దృష్టి తీసుకొని పోయాం. ప్రభుత్వం ముందు పెడితే ప్రభుత్వం చెప్పింది ఏమంటే వాస్తవమే. నాటికాపర్లు కడప జిల్లాలో ఆలగడ్డ డిపోకు చెందిన హెయిర్ బస్ డ్రైవర్ మహమ్మద్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్ల బస్సులను నిలిపి మెరుపు సమ్మెలో వందలాది మంది డ్రైవర్లు పాల్గొన్నారు. ఇప్పటికైనా అధికారులు ఆర్టీసీ ఉద్యోగులందరికీ రక్షణ కల్పించాలని, ప్రయాణికులు సమయమానంతో తమ గమ్య స్థానాలకు చేరేలా జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్, పట్టణ కోశాధికారి పి వెంకటలింగంలతో పాటు యూనియన్ నాయకులు రాజశేఖర్, మధు, మరో 70 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ లో మంజిరా హాస్పిటల్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్లు వసీం, విజయలక్ష్మి, సౌజన్య, శ్రీహరి, నెమలి రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ అర్చన మాట్లాడుతూ 24 గంటలు ఆర్థోపెడిక్ సర్వీసులు, అన్ని ఎమర్జెన్సీ కేసులు చూడబడతాయన్నారు. అంతేకాకుండా హాస్పిటల్లో ప్రముఖ వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. కావున ప్రజలు మన హాస్పిటల్కి వచ్చి మంచి వైద్యమును పొందాలన్నారు. కార్యక్రమంలో ఎండి ప్రసాద్ మాట్లాడుతూ మన హాస్పిటల్లో అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందుబాటులో ఉందన్నారు. ప్రజలు మంజిరా హాస్పిటల్ యొక్క సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఓం ధ్రువం దేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దైవతాచిత్తనా సుమంగళీ భవం శతమితి దీర్ఘమాయుః దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ. చాలా బాగా చేపిస్తారు. మంజీరాతో ఎన్నో వ్యాపారాలు చేశారు. ఆయన మంజీరాలు పెట్టినప్పుడల్లా అది క్లిక్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఉదయం నుంచి మంజీరా హాస్పిటల్, శ్రీ మంజీరా హాస్పిటల్స్ అని చూసినానో గ్యారంటీ ఇది డెఫినెట్ గా క్లిక్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఈ సందర్భంగా నేను అర్చనను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ప్రైవేట్ సెక్టర్ లో హాస్పిటల్ మెయింటైన్ చేయడానికి ముందుకు రావడము ఆ డాక్టర్ గారిని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. అదేవిధంగా ప్రసాద్ అహర్నిశలు కృషి చేసి, సత్యము ప్రసాద్ వీళ్ళంతా అహర్నిశలు కృషి చేసి పేషెంట్లకు మంచి సహకారం అందించాలని మరి కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ మరొకసారి ధన్యవాదాలు. రోజు అక్టోబర్ 8వ తేదీన శ్రీ మంజీరా హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుగుతుంది. నేను డాక్టర్ అర్చన, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. మన హాస్పిటల్లో 24/7 ఆబ్స్టెటిక్ సర్వీసెస్ ప్రొవైడ్ అవుతాయి. ప్రసూతి మరియు స్త్రీ రోగ వ్యాధుల గురించి కానీ,
అండ్ జనరల్ సర్జరీ ఫెసిలిటీస్, జనరల్ మెడిసిన్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మన ఆపరేషన్ థియేటర్ అనేది లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ తో కానీ ఉంది. సో 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆర్థోపెడిక్ సర్వీసెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. సో మన మోటో పేషెంట్ కేర్ అండ్ వెల్ బీయింగ్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై న్యాయవాది కిషోర్ రాకేష్ చెప్పు విసిరి ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సిజిఐ పైనే దాడులకు పాల్పడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. వెంటనే న్యాయవాది కిషోర్ రాకేష్ ని న్యాయవాది వృత్తి నుంచి బహిష్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి మహేష్, ఏఐటిసి జిల్లా కార్యదర్శి మునిప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి పైన సనాతన ధర్మం ముసుగులో బూటు విసరడం అనేది చాలా హేయమైన చర్య. ఇది భారత రాజ్యాంగం పైన, భారత పార్లమెంటరీ వ్యవస్థ పైన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు స్పందించి ఇలాంటి దుర్మార్గులను సనాతన ధర్మం ముసుగులో దేశంలో ఉన్నటువంటి పౌరుల స్వేచ్ఛను హరించడమే కాకుండా పౌరులకు స్వేచ్ఛను ప్రసాదించేటటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన కూడా దాడి చేస్తూ ఉన్నారంటే దేశం ఎటువైపు పోతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి సనాతన ధర్మం ముసుగులో మీరు దాడులు చేస్తూ పోతాం. న్యాయ వ్యవస్థను కూడా భయపెట్టాలని చూస్తే మాత్రం ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ లాంటి పరిషత్ లాంటి సంస్థలకు దేశంలో కాలం చెల్లిందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కర్నూలుకు చెందిన కృష్ణమూర్తి తమ ప్లాట్లపై దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేట్ మీడియా పాయింట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. కృష్ణమూర్తి తెలిపిన ప్రకారం కల్లూరు మండలం కల్లూరు గ్రామంలోనే సర్వే నెంబర్ 292లో 1.80 గల స్థలంపై కొందరు వ్యక్తులు దాడి జరిపారని తెలిపారు. గత ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో 30 నుంచి 40 మంది వరకు మరణాయుధాలతో వచ్చి అక్కడ ఇళ్లు, ప్రహరీ గోడలను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. అబ్దుల్ నగర్ లో 3 ప్లాట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2004లో రిజిస్టర్ అయింది. ఇంకో 2 ప్లాట్లు వచ్చేసి 2011లో మా మామ వాళ్ళ ద్వారా మాకు వచ్చినాయి, గిఫ్ట్ గా ఇచ్చారు. గిఫ్ట్ గా ఇచ్చిన దాన్ని లాస్ట్ ఇయర్ పోలిశెట్టి దేవేంద్ర కుమార్ అనే అతను వచ్చి బుల్డోజర్స్ తీసుకొచ్చి దానిలను పడగొట్టాలని చూస్తే మేము వాళ్ళని నిలువరించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే వాళ్ళని అడిచి పంపించినారు. ఈ సంవత్సరం మళ్ళా మొన్న ఆదివారం రాత్రి వాళ్ళందరూ వచ్చి, దేవేంద్ర కుమార్ వాళ్ళు వచ్చి, వాళ్ళ గ్రూప్ లో వచ్చి మాకు మారణాయుధాలతో 50 మంది ఉంటే పోలీస్ స్టేషన్ లో నుంచి క్యూఆర్టీ వెహికల్ కూడా పోయింది. క్యూఆర్టీ వెహికల్ పోయించిన తర్వాత మళ్ళీ వాళ్ళు రాత్రి ఏం చేసినారు, పొద్దున కల్లా నేను పోయి చూస్తే నా కాంపౌండ్ మొత్తం పడగొట్టి దాని ఆనవాళ్ళు ఏం లేవు, గేట్లు, సిమెంట్ పలకలు అన్ని తీసుకొని పోయినారు. ఏం లేవు, మొత్తం ఆనవాళ్ళు అనేది ఏం లేకుండా పక్కన రాజు వాళ్ళ ఇల్లు మొత్తం నేలమట్టం చేసినారు. కృష్ణమూర్తి అన్న వాళ్ళది కూడా మొత్తం ఆనవాళ్ళు ఏం లేకుండా మొత్తం తీసుకుపోయినారు వాళ్ళు ట్రాక్టర్లు.
అదే మనకు దేవేంద్ర కుమార్ అని అన్నారు, తెలిసింది వాళ్ళు చేసినారు. దేవేంద్ర కుమార్ గతంలో కూడా చేశాడు. ఇప్పుడు మహేష్ కూడా అని చెప్పారు. జనార్దన్ ఆచారి నాది స్థలం అని అంటున్నాడు. మా అపరము వెంకటరమణ కాలనీ వాసినటువంటి కొరపాటి నారాయణ గౌడ్ వాళ్ళ అబ్బాయిని మాకు 83 సెంట్ల స్థలము అబ్దుల్లా నగర్ లో ఉంది. మాకు 20 ఏళ్ల నుంచి దానికి పూర్తి ఆధారము రికార్డు పూర్తి మా పేరు మీద ఉంది. కానీ మన ఆదివారం రాత్రి తెలుగు మహేష్, జనార్దన్ ఆచారి అనే వ్యక్తులు 50 మంది మానవదాలతో వచ్చి అర్ధరాత్రి పూట ఎవరు లేనప్పుడు మేము కట్టించిన కాంపౌండ్ వాళ్ళు ప్రస్తుతం ఆ స్థలంలో కొద్ది హైకోర్టులో మాకు మున్సిపాలిటీ వారితో వివాదం ఉన్నది. హైకోర్టుకు సంబంధించిన నోటీస్ బోర్డు గేటు మొత్తం పెకిలించుకొని రాత్రి వెళ్ళిపోయినారు. మాకు కావున ఉన్నతాధికారులు ఈ వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. తెలుగు మహేష్, జనార్దన్ ఆచారి అనే వ్యక్తులు పార్టీ వాళ్ళ లేకపోతే ఎవరు మాకైతే ఇప్పటికి వాళ్ళ మొక్కలు కూడా చూడలేదు, విన్నాం అంత. వచ్చారా? సంవత్సరం కిందట వచ్చినారు. అప్పుడు సిఐ గారు పిలిపించి మీ రికార్డులు ఏమైనా ఉంటే చూపించండి, లేకుంటే మీరు ఏమి ఇట్లా చేయకండి అంటే వాళ్ళు వెళ్ళిపోయినారు. పగులు వచ్చినారు. కానీ ఇప్పుడు నైట్ మేము ఎవరం లేనప్పుడు పోయి వాళ్ళు ఇలా చేసినారు. కాబట్టి స్థలం మాది, రికార్డులు అన్ని మా పేరు మీద కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళ కాడ ఏం లేవు. ఊరికే వచ్చి వాళ్ళు ఏవో పేపర్లు తీసుకొచ్చి అవి ఏదైనా ఉంటే కోర్టు ద్వారా వాళ్ళు మా దృష్టికి తేవాలి. కానీ వాళ్ళు ఇట్లా దౌర్జన్యంగా ప్రవేశించి ఇలా చేయడము, ఇతరుల ప్రాపర్టీ భంగపరచడము తప్పు. కాబట్టి ఉన్నతాధికారులు కలగజేసుకొని మాకు నష్టపరిహారం ఇవ్వాలి. మేము 80 సెంట్ల స్థలంలో కాంపౌండ్ వాళ్ళు గేటు అన్ని కట్టించి పెట్టినాము. మొత్తం వాళ్ళు పెగిలించి మాకు ఆస్తి 4 లక్షల వరకు నష్టం చేసినారు. ఇంకొకరిది పక్కనే స్థలం ఇల్లు కట్టించి పెట్టినారు చిన్నగా, వాళ్ళగా ఇల్లు మొత్తం పెగిలించినారు. ఇంకొకరిది కాంపౌండ్ వాళ్ళు అన్ని తీసేసినారు. వాళ్ళ ఇష్టానుసారము చేసినారు. ఇట్లా ఎవరి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా యువత ఉద్యోగ అవకాశాల గురించి కాలయాపన చేయకుండా ఏ వ్యాపారంలోనైనా అనుభవం ఉంటే ఆ వ్యాపారాలలో స్థిరపడి మరో 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అక్షర ఫ్లెక్సీ ప్రింట్ అవుట్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ రెడ్డిని ప్రత్యేకంగా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి అభినందించారు. కర్నూలు పట్టణంలోని బీర్ల కాంపౌండ్ సమీపంలో శశికాంత్ ప్లాజాలో అక్షర ఫ్లెక్సీ ప్రింటింగ్ ను పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి ప్రారంభించారు. అనంతరం గౌరవ్ చరితారెడ్డి మాట్లాడారు. దీనికి మనకి ఆహ్వానించినందుకు చరితమ్మ గారు రావడం చాలా ఆనందకరంగా ఉంది. మనకి చాలా మన దగ్గర ఫ్లెక్స్లు అన్ని వినియల్ ప్రింట్, ఫ్లెక్స్, పార్టీ బోర్డ్స్, కట్అవుట్స్, పొలిటికల్ బ్యానర్స్ అవన్నీ తయారు చేయబోతాము. మీకు ఏదైనా కానీ ఉన్నా మన కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాం. మీకు మేడం గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాంపౌండ్ దగ్గర అక్షర ఫ్లెక్సీ ప్రింటింగ్ది ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డిజిటల్ ప్రింట్స్తో అతి తొందరలో మనకు ఎంత తొందరగా కావలిస్తే అంత నాణ్యమైన ఫ్లెక్సీలు తయారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి కట్అవుట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా బోర్డింగ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయింది. దానికి అనుగుణంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా అనిల్ కుమార్ రెడ్డి తని షాప్ ఏర్పాటు చేసుకున్నారు. నాణ్యంగా మంచి క్వాలిటీతో సరసమైన ధరలో అందరికీ అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఉల్లి రైతులను ఆదుకోకపోతే ఆందోళన చేపడతామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు హెచ్చరించారు. మంగళవారం నందికొట్కూరు మండలం మాలువాల గ్రామంలో వడ్డీ వెంకటస్వామి, వడ్డీ నాగరాజు, జంకాల వీరన్న, చంద్రశేఖర్, జి నారాయణ పంట పొలాలను సిపిఎం పార్టీ బృందంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతే రాజు, రైతే వెన్నెముక్క, రైతే లేకపోతే రాజ్యం లేదని మాటలు చెప్పడం తప్ప ఆచరణలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం మూలంగా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 16,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బేసరాజు, ఎస్ ఉస్మాన్ భాషా, కొంగర వెంకటేశ్వర్లు, లక్ష్మణ,
గ్రామ రైతులు బోయ ఎల్లనాయుడు, నాగరాజు, జి నారాయణ, కె రమణ, కె రవి, జంగాల వీరన్న, చంద్రశేఖర్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ పొలం సమైనటువంటిది ఎకరా 70,000 80,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. మందులు కానీ, భూమి ఖర్చు కానీ, ఇతరం ఖర్చు, సమైనటువంటి సేద్యం ఖర్చులు ఆ రకంగా పెట్టుకొని ఈరోజు ఉల్లి గిట్టుబాటు ధర లేదని చెప్పి ఈరోజు చేనులనే వదిలిపెట్టేసి గొర్రెలకు జీవాలకు ఇడిచిపెట్టారు. జీవాలు మేస్తున్నాయి. ట్రాక్టర్ దున్నుతా ఉంది. పక్కనే ట్రాక్టర్ దున్ని పాడేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం సమైనటువంటిది 1,200 మద్దతు ధర ప్రకటించారు. కానీ 1,200 గుడక కొన్ని దిక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వ టైంలో ఏ పంటకు గుడక మిర్చి పంటకు రోడ్డు మీద పోశారు, మామిడి రైతులు టమాటా పోశారు, అదేవిధంగా పొగాకు రైతులు రోడ్లకు కాల్చేసినారు. ఏ పంటకు గుడక గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం అంటున్నారు. కానీ రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈరోజు కొనుగోలు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసి హెక్టార్కు 50,000 రూపాయలు నష్టపరిహారం కట్టిస్తామని చెప్పినారు. మల్యాల రైతులు కాదా? ఈ భూములు కాదా? ఈ ఉల్లిగడ్డలు కాదా? కానీ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి రైతుల యొక్క పంటలకు ఎందుకు మీరు ప్రభుత్వం నమోదు చేయడం లేదు? ఈరోజు రైతు భరోసా కేంద్రానికి అడిగితే మన ఊరు లేదు, మా పంటలు సమైనటువంటిది ప్రకటించలేదని చెప్తున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం సమైనటువంటిది మాట ఆచరణలో పెట్టదా? కర్నూలు వరకే పరిమితం చేస్తారా? మొత్తం రాష్ట్రానికే ముఖ్యమంత్రి లేకుంటే కర్నూలు వరకు ప్రకటించిపోయినారా? అందుకనే ఉల్లి రైతులను సంబంధించినటువంటి ఆదుకోకపోతే ఆత్మహత్యలు తప్ప ఇంకోట్లేదు ఈరోజు ఉల్లి రైతులకు సంబంధించినటువంటిది. అందుకనే ఇది రైతుల ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వానికి నిజంగా రైతులపైన ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రైతులకు సంబంధించినటువంటిది వెంటనే ఉల్లి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సంబంధించి ఏదైతే ప్రకటించిందో దాన్ని ఈ నంద్యాల జిల్లా రైతులకు సంబంధించిన మల్యాల రైతులకు కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అద్దె బస్సు డ్రైవర్ పై దాడికి నిరసనగా బస్సు నిలిపివేత, కార్మికులకు రక్షణ కల్పించాలని సిఐటియు నిరసన. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాటును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. హెలిప్యాడ్ సభ ప్రాంగణాల పరిశీలన. కాటికాపర్లంతా ఐక్యమవుతాం, 4వ తరగతి ఉద్యోగాభివృద్ధికై ఉద్యమిద్దామని ఎస్డీకేఎస్ రాష్ట్ర నాయకులు ఎండి ఆనంద్ బాబు పిలుపు. దాడిపై నంద్యాలలో మెరుపు సమ్మె చేసిన హైర్ బస్ డ్రైవర్లు, నిలిచిన వందలాది బస్సులు. శ్రీ మంచిర హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ.